బీజేపీ చాలా స్టెప్స్ తీసుకుంటుంది. ఒక పక్కన వారధి, ఇంకొక పక్కన చూడబోతేనేమో అన్నీ కూడా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితి ఉంది. ఏంటి పార్టీ పటిష్టతకైనా, లేకపోతే పక్కన టీడీపీ జనసేన కూడా చేస్తున్న గ్రీవెన్స్ లాంటి గ్రీవెన్స్ అయినా? పార్టీ ఆవిర్భావం నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో సంస్కృతి ఉంది. ప్రతి 3 సంవత్సరాలకి క్రమం తప్పకుండా కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా, జాతీయ స్థాయి దాకా ఎన్నికలు, సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకునే ఒక సంప్రదాయం పార్టీలో ఉంది. దానికి అనుగుణంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకోవడం, సభ్యత్వాన్ని పెంచుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ 1980లో పుట్టిన నాటి నుంచి జరుగుతోంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మొదటిసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం మొదటిసారి అధికారం 98లో వచ్చిన తర్వాత ప్రతి వారంలో ఒక రోజు సహయోగ్ కార్యక్రమం పేరుతో ఆ మంత్రులు వచ్చి కార్యాలయంలో కూర్చునే సంస్కృతి కూడా ఉంది గతం నుంచి. సో ఇవాళ ఈ రాష్ట్రంలో 2 నెలల నుంచి తీసుకొచ్చిన కొత్త ఇదేం కాదు. కాబట్టి ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండాలా, సమస్యలు ఏంటో తెలుసుకోవాలా, సమస్యల పరిష్కారానికి, ఎందుకంటే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి పరిష్కారానికి ప్రయత్నం చేయాలనే భావనతో వారధి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ వాళ్ళ సమస్యల్ని తెలుసుకుంటూ పరిష్కరించే దిశగా ప్రయత్నాలు. రెండోది, సంస్థాగతంగా ప్రతి 3 సంవత్సరాలకి మేము చెప్తున్నట్టుగా చేస్తున్నాం. దాంట్లో రాజకీయాలు ఏం లేవు. ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి అది ముందు కూడా కొనసాగుతుంది. ఉదయం చంద్రబాబు గారిని కలిసిన తర్వాత అక్కడ కొన్ని చర్చలు కూడా జరగడం, దేని గురించి చర్చించారు, ఏంటి? అది మా సంస్థాగత జాతీయ సహకారదర్శి ఎవరైతే ఉన్నారో శివప్రకాష్జీ, వెంట రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు లేదా అక్కడ ఏం మాట్లాడారనే విషయం తెలియదు. కానీ కొన్ని రాజకీయ అంశాల మీద మాట్లాడి ఉండొచ్చు. దాని మీద నాకైతే స్పష్టత లేదు. అయితే ఏవైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో వాటి మీద కూడా ఆశావాదులందరూ కూడా ప్రత్యేకంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఈ బీజేపీకి కూడా ప్రత్యేకంగా కొన్ని పదవులు ఆశిస్తున్నట్టుగా కూడా పరిస్థితి ఉంది. ఏంటి పరిస్థితి? సహజంగా రాజకీయ క్షేత్రంలో పనిచేసే కార్యకర్తలకి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇక్కడో నామినేటెడ్ పదవులు రావాలనే కోరిక ఉంటుంది. దాని ద్వారా తమ గుర్తింపు తెచ్చుకొని మరింత విస్తృతంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలనే కోరిక ఉంటుంది. కాబట్టి అది హేతుబద్ధమైన కోరిక. కార్యకర్తలకి, నిజంగా పార్టీ కష్టపడిన కార్యకర్తలకి ఆ రకంగా ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఎక్కువగా కూడా దేవాదాయ శాఖ, ఇటు హిందుత్వ విధానాలకి ఎక్కువగా బీజేపీ ముందుంటుంది కాబట్టి ఇటు అటువంటిది ఏం లేదు. చాలా చోట్ల మాకు ఆసుపత్రుల్లో కూడా అభివృద్ధి కమిటీలో వేయమంటున్నారు. ఎందుకంటే ప్రజలకు సేవ చేయడానికి ఒక వైద్య రంగం ఒక అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రకంగా అడుగుతున్నారు. అయితే ప్రజల్లో భావన ఉంటుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ అంటే దేవాలయాలకు సంబంధించిన అంశాల మీద, హిందుత్వ భారతీయ సంస్కృతిని కాపాడడం కోసం, ఉత్కృష్టమైన మన సంప్రదాయాన్ని రక్షించుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది. దాని కారణంగా ఆ భావన ఉండొచ్చు. కానీ సమాజంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాం, కేవలం ఆ విషయాలు మాత్రమే తీసుకుంటేనే అధికారంలోకి వస్తున్నామా ఇన్ని సంవత్సరాల నుంచి? కాబట్టి సమాజంలో ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్ని మేము పట్టించుకోవాలని చూస్తాం. ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించాలని చూస్తాం. ఆ క్రమంలో భాగంగా అన్నింటిలో అడగడం ఉంటుంది. అయితే ఎంతవరకు, ఎందుకంటే ఈ పరిమితులు ఉన్నాయి కాబట్టి ఆ పరిమితులు బట్టి ఎంతవరకు అవకాశం ఉంటుంది ఈ రాష్ట్రంలో ఏది నామినేటెడ్ పదవులు రావడానికి అనేది ఒకసారి పార్టీ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. సార్, జూనియర్ డాక్టర్ల అంశం ఈ మధ్య అత్యధికంగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏం చేస్తున్నారు జూనియర్ డాక్టర్ల విషయంలో? వాళ్ళు స్ట్రైక్ విరమించుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ వాళ్ళకు ఒక ఇది ఇచ్చారు. ముఖ్యంగా ఇది ఏంటంటే దురదృష్టకర సంఘటన. అటువంటి సంఘటన భవిష్యత్తులో ఎక్కడ జరగకూడదు. దానికి అటువంటి నివారణ చర్యలు కూడా చేపట్టాల్సి ఉంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే సుప్రీంకోర్టు దీనికి అనుగుణంగా ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ని నియమించడం, దాంట్లో వెంటనే తక్షణమే 15 రోజుల లోపల తీసుకోవాల్సిన చర్యల గురించి చెప్పమని, 2 నెలల లోపల పూర్తి నివేదిక ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. ఆ నివేదిక వచ్చిన తర్వాత కేంద్రం దాని మీద ఏ చర్య తీసుకుంటుందో దానికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా ఆ చట్టాన్ని అమలు చేయడం జరుగుతుంది. అంటే కాలానుగుణంగా ఇప్పుడు మంకీ పాక్స్ వైరస్ కావచ్చు, ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాధులు కూడా బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అటువంటి నేపథ్యంలో ఏమైనా ప్రత్యేక ఖచ్చితంగా గైడ్లైన్స్ సెంటర్ ఇప్పటికీ అలర్ట్ ఇచ్చింది. జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అటువంటిది ఎక్కడన్నా ఇప్పుడు విజయవాడలోనే ఉదాహరణకు చూస్తే ఇంకా ఎక్కడ ఒక కేసు కూడా రిపోర్ట్ కాలేదు. కానీ విజయవాడ ఆసుపత్రిలో 10 బెడ్లను ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. అంటే జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ముందు నుంచి కూడా రాకపోయినప్పటికీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వచ్చేటట్టుంటే దానికి సిద్ధంగా ఉంటున్నాం, అప్రమత్తంగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. వైద్య ఆరోగ్య శాఖలో ఏమైనా
ఉద్యోగాలు కానీ ఏమైనా అంటే కొత్తగా ఇంకా చాలా చోట్ల కూడా ఖాళీలు ఉన్న పరిస్థితి ఉంది, వాటిని ఎలా ఎప్పుడు ఫిలప్ చేయవచ్చు? సిబ్బంది కొరత చాలా ఉంది, కింద నుంచి పై స్థాయి దాకా. అయితే ఇమీడియట్గా కావాల్సిన 380 ప్రొఫెసర్లు, అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను మొన్ననే క్యాబినెట్ క్లియర్ చేసింది, నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదే స్థాయిలో చాలా చోట్ల నర్సింగ్ సిబ్బందికి కానీ ఇతర పారామెడికల్ సిబ్బంది కొరత కూడా ఉంది. చాలా చోట్ల అవుట్సోర్సింగ్లోనో లేదా కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకోవడం జరిగింది. అయితే ఆ కొరతను తీర్చాలి, ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలంటే ఈ సిబ్బంది కొరతను తీర్చి తగిన సంఖ్యలో సిబ్బంది నియమించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెడతాం. విజయవాడ లాంటి ఆసుపత్రుల్లోనే ఎక్విప్మెంట్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేది బాగా వినబడుతుంది. ఉన్నాయి, అందుకనే కొన్ని ఇబ్బందులు కాదు, చాలా ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకునే దాన్ని ఇటీవల అందరితో మీటింగ్లు చేయడం జరిగింది. సూపరింటెండెంట్ నుంచి, ప్రిన్సిపాల్ దగ్గర నుంచి అనేక చోట్ల కూడా నేను స్వయంగా కూడా వెళ్తున్నాను. ఎక్కడెక్కడ ఈ మిషనరీ ఎక్విప్మెంట్ కొరత ఉందనే విషయాన్ని ఒక ఆడిట్ నిర్వహించి మాకు చెప్పాల్సింది కూడా చెప్పడం జరిగింది. మిషన్ ఉన్న చోట టెక్నీషియన్ ఉండదు, టెక్నీషియన్ ఉన్న చోట పవర్ సప్లై ఉండదు, ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. వీటిని తీర్చడం కోసమే ఈ ఎక్విప్మెంట్ ఆడిట్ కూడా చేస్తున్నాం.